హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇది వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ అనమాట. మేము వచ్చేసి బెంగళూరులో ఉంటాం. బెంగళూరు నుంచి నేను మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చామన్నమాట, నేను మా ఆయన. సో మా ఊరు వచ్చేసి గుంతకల్. అండ్ నేను మా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇంకొక స్టేషన్ వచ్చేసి ఓల్డ్ అక్కడ ఉంది, ఇప్పుడు ఇది కొత్తగా రెనోవేట్ చేసినారని చెప్పేసి. సో ఫైనల్గా మేము గుంతకల్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. చూసేసేయండి. సో రాగానే మా ఆయనకి రెయిన్ అయితే వెల్కమ్ చెప్పేసింది. ఎప్పుడు విష్ణు గుంతకల్కి వచ్చినా వర్షం వస్తుందంట. నేను మా తమ్ముడికి చెప్పాను పికప్ చేసుకోవడానికి అని. సో మా తమ్ముడు అయితే వచ్చేసినాడు నన్ను మా ఆయనని పికప్ చేసుకోవడానికి. ఇంకా బావకి వెల్కమ్ చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా వీళ్ళిద్దరు ముచ్చట్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా యూట్యూబర్స్కి మా తమ్ముడు కూడా హాయ్ కూడా చెప్పేసినాడు. సో వర్షం వచ్చేలాగుంది కదా అని చెప్పేసి అనుకునే లోపే వర్షం ఎక్కువైపోయింది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మేము పక్కనే ఉన్న షట్టర్ కింద అయితే వెళ్ళి నిలబడినాం అనమాట. షెడ్ కింద పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ ఫుడ్ బాగుంటుంది. ఎవరికైనా ప్లాట్ఫామ్ పైన నచ్చకపోతే వెళ్ళి ట్రై చేయండి. ఇంకా కొంచెం తగ్గిందని చెప్పేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. మధ్యలోనే వర్షం ఎక్కువ అయిపోయింది. తడుచుకుంటే ఇంటికి వెళ్ళినాం. మా అమ్మ కూడా మంచిగా తిట్లు కూడా తిట్టేసింది. ఇంటికి వెళ్ళంగానే రొట్టె కాకరకాయ పెట్టింది, చాలా ఎమ్మీగా ఉండింది. నెక్స్ట్ డే మా సైడ్ చేసి సలిబిండి చేసింది, టేస్టీగా ఉండింది. సో ఆషాఢ మాసం కదా, అమ్మాయిలకి గోరింటాకు అనేది చాలా స్పెషల్. సో గోరింటాకు అయితే పెట్టుకున్నా, 1 అవరే పెట్టుకున్నా, మంచిగా రెడ్గా పండింది. సో మా అత్తమ్మ వాళ్ళ కోసం అని చెప్పేసి మేము స్మార్ట్ ఫోన్ కొనడానికి మా ఇంటి దగ్గరే ఉన్న రిలయన్స్ డిజిటల్కి అయితే వెళ్ళాము. సో మేము కొన్న మోడల్ వచ్చేసి మోటో G64. స్టోరేజ్ బాగుంది, ఆప్షన్స్ అన్నీ బాగున్నాయని చెప్పేసి కొన్నామన్నమాట. సో మాకు అరౌండ్ ఒక 14,000 దాకా పడింది ఈ మొబైల్. సో ఈ కలర్ ఒకటే ఉండింది, ఇంకా వేరే కలర్స్ ఏం లేవన్నమాట. సో వాళ్ళు ఎలానో బయటికి తీసుకెళ్లరు, పొలంకి తీసుకెళ్లరు. ఇంట్లో మాతో జస్ట్ వీడియో కాల్ మాట్లాడడానికి, మా సిస్టర్ ఇన్లా వాళ్ళతో మాట్లాడడానికి కాబట్టి ఏం ప్రాబ్లం లేదని మేము రెడ్ కలర్ అయినా చూస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ డే మేము మా అత్తమ్మ వాళ్ళ ఊరికి అయితే బయలుదేరిపోయినాం అనమాట స్కూటీలో. సో మధ్యలోనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వస్తుంది. సో అక్కడ మేము ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాం. సో దర్శించుకొని మేము మళ్ళీ మా ఊరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. గాలి అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఫైనల్గా అయితే మేము మా ఊరికి దగ్గరలో అయితే వెళ్తూ ఉన్నాం. ఊరికి రీచ్ అయిపోయినాం. అక్కడ ఎద్దులు కనిపిస్తున్నాయి కదా, అవి మావే అన్నమాట, అంటే మా మామయ్య వాళ్ళవి. సో అక్కడే ఊరి దగ్గర ఉన్న పొలంలోనే ఉన్నాడు, ఏదో పని చేస్తూ ఉన్నాడు. సో ఫైనల్గా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయినాం. కానీ వెల్కమ్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అందరూ పొలానికి వెళ్ళారు అనమాట. మేమే కీస్ ఓపెన్ చేసుకొని మేమే ఇంటిలోకి అయితే వెళ్ళిపోయినాం. సో ఇంట్లో ఎవరు లేరు. సో మా విష్ణు వచ్చేసి ఏం చేద్దామని నన్ను అడిగాడు. ఏమంటే మా మామ ఒక పొలంలో ఉన్నాడు, మా అత్తమ్మ ఒక పొలంలో ఉంది, ఇంకా అందరూ వేరే వేరే పొలాల్లో ఉన్నారనమాట. సో ఎక్కడికి వెళ్దామని అడిగాడు. రోడ్ దగ్గర అంటే నేను రోడ్ దగ్గర వద్దని చెప్పిన. సో ఇంటి వెనకాల ఇంకా పొలం ఉంది, అక్కడికి తీసుకెళ్తారా అని చెప్పాడు. సో అక్కడికైతే మేము వెళ్ళాలని డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇదే అండి మా పొలం. ఫైనల్గా మేము రీచ్ అయిపోయినాం. అక్కడ ఒక చింత చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి చాలా చింతకాయలు వస్తాయంట 2 ఇయర్స్కి వన్స్, ఎవ్రీ ఇయర్ రావు. సో ఈసారి అయితే చాలా ఎక్కువ చింతకాయలు వచ్చినాయి. చింతకు పచ్చడి కూడా బాగా చేస్తారనమాట మా అత్తమ్మ వాళ్ళు. ఈ చెట్టుకి చాలామందికి కూడా ఇస్తారు. సో మా ఆయన వచ్చేసి తెంపుతా ఉన్నాడు, కావాలా నీకు అని చెప్పేసి, ఎమ్మీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, తిను, కొంచెం సాల్ట్ వేసుకొని అని చెప్పి. మా పొలం గట్టుల పైననే, ఒడ్డు పైన ఇలా చిన్న కాకరకాయల చెట్లు కూడా వచ్చినాయి అన్నమాట. సో చూస్తూ ఉన్నా కాకరకాయలు ఏమైనా కనిపిస్తాయా అని చెప్పేసి. సో కాకరకాయలు అయితే కనిపిస్తున్నాయి. వీటికి మందు ఉండదు, ఏముండదండి, చాలా హెల్తీ. చిన్న కాకరకాయలు అంటారు మా సైడ్, మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇది పీకేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కింద వైపు అంతా తేలు ఉంటాయి. సో రివర్స్ చేసి పీకితే మీకు చిన్న కాకరకాయలు అయితే దొరుకుతాయి, తేళ్ళు ఏమైనా ఉంటే కుట్టకుండా ఉంటాయి అన్నమాట. సో ఇదండి మా పొలం, చూసేసేయండి. అక్కడ అన్న మా పత్తి చెట్లకంతా మందు కొడుతూ ఉన్నాడు. ఇంకా మా విష్ణు మా అత్తమ్మకి హెల్ప్ చేయడానికి అయితే నీళ్లు తేవడానికి వెళ్ళాడు. సో అడుగుతూ ఉన్నాడు, మా పొలం బాగుందా, ఇక్కడ ఎందుకు వచ్చినావు, ఎవరిది పొలం అని అడుగుతూ ఉన్నాడు. నేను చెప్తా ఉన్నా, అక్కడ మా ఇద్దరు అత్తమ్మ వాళ్ళు
పని చేస్తూ ఉన్నారు. ఫైనల్గా మా అత్తమ్మ తిడతా ఉంటే నేనైతే ఇంటికి వచ్చేసిన, నేను విష్ణుని తీసుకుని. సో చింతకాయలు అన్నీ తీసుకొని వచ్చేసినాం. ఇంటికి వచ్చినాక మేము కొన్న మొబైల్ని వాళ్ళకి సర్ప్రైజ్గా ఇచ్చినాం అనమాట. మా అత్తమ్మ ఎందుకు తెచ్చినారు అని అంటా ఉంది. బట్ మాట్లాడడానికైతే ఒక స్మార్ట్ ఫోన్ కావాలి కదా. మధ్యకేరాకి వెళ్ళి రండి టెంపుల్కి అంటే మేము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట. అక్కడ చూస్తే టెంపుల్ క్లోజ్లో ఉంది. సో ఇక్కడ నేచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది నదినో చెరువో నాకు తెలీదు. సో ఇక్కడైతే గోశాల కూడా ఉంది. మా చార్వికాకు చూపించామన్నమాట. సో అస్సలు వదలలేదండి, చూస్తూనే ఉంది. అంటే అక్కడ వాళ్ళు వేరే కంట్రీలో ఉంటే ఇలాంటివన్నీ వాళ్ళకి కనిపించవు కదా, పిల్లలకి ఇలాంటివే మంచిగా అనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మా ఊరికి కసాపురం మధ్యలో ఒక పెద్ద కాలువ వస్తుంది, అంద్రినివా అని. ఫుల్ ఉన్నాయి నీళ్ళు అనమాట ఈసారి. ఇది వచ్చేసి బుగ్గ సంఘాల అనమాట, కసాపురంకి మధ్యకేరకు మధ్యలో ఉంది. ఇక్కడ కూడా టెంపుల్ అని చెప్పేసి ఇంకా దర్శనం చేసుకొని వెళ్దాం, ఇంకా దారిలోనే కదా అని చెప్పేసి వచ్చేసినాం. దర్శనం అయితే బాగైంది. ఇది మా సైడ్ కసాపురం నెట్టిగంటి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. మేమైతే వెళ్ళలేదు ఇంకా. ఇఫ్ యూ లైక్ ద వీడియోస్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.